కాక్రోచ్ జనతా పార్టీ నిన్న జంతర్ మంతర్‌లో చేపట్టినటువంటి చలో సంసద్ కార్యక్రమం గురించి ఏం జరిగింది? తర్వాత వీళ్ళు జేపీ నడ్డాని కలిసిన తర్వాత ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులున్నారో వాళ్ళు పెట్టినటువంటి 3 డిమాండ్స్ ఏంటి? ఓవరాల్‌గా ప్రభుత్వం మీద ప్రెషర్ బిల్డ్ అయిందా? గవర్నమెంట్ దీని మీద ఏం స్పందిస్తుందనే విషయం మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రధానంగా సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష దాదాపు ఈరోజు 23 డేస్ పూర్తయిపోయి 24th డేలో ఎంటర్ అయింది. ఆయన సఫ్దర్జంగ్ హాస్పిటల్‌లో ప్రస్తుతానికి అడ్మిట్ చేసింది. గవర్నమెంట్ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తీసుకెళ్లి సఫ్దర్జంగ్ హాస్పిటల్‌లో ప్రెజెంట్ అడ్మిషన్ అయ్యి తను అక్కడ ఉన్నాడు. నిరాహార దీక్షను ప్రెజెంట్ తను కూడా ఇంకా కొనసాగిస్తున్నానని చెప్తున్నాడు. తను కొన్ని డిమాండ్స్ చెప్పడం జరిగింది. సో ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఒక 3 డిమాండ్స్‌ని ముందు పెట్టారనమాట. ఇందులో మొట్టమొదటి డిమాండ్ సోనం వాంగ్‌చుక్ ఎవరైతే ఉన్నారో ఈయనకి సంబంధించినటువంటి ప్రభుత్వ నిర్బంధాన్ని ఇమీడియట్‌గా తను తొలగించాలి. తను మీడియాతో మాట్లాడడానికి అలౌ చేయాలనేది మొట్టమొదటి కండిషన్. రెండో కండిషన్ వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఈయన రాజీనామా చేయాలి, రిజిగ్నేషన్. అండ్ థర్డ్ డిమాండ్ వచ్చేసి ఎవరైతే నీట్ విద్యార్థులు నీట్లో ఏదైతే మొన్న ఎగ్జాము లీకేజ్ అవ్వటం ద్వారా దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారండి. 20 మెంబర్స్. వీళ్ళకి వచ్చేసి ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలనేటువంటి 3 డిమాండ్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు జేపీ నడ్డా గారితో చర్చించారు. ఆ సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారని చెప్తూ ఉన్నారు. బట్ ఏది దీనికి సంబంధించిన కూడా గవర్నమెంట్ అయితే ఏ డెసిషన్ ఇతమితంగా నేను వీడియో చేసే టయానికి తీసుకున్నట్టుగా ఏమి అనిపిస్తలేదు. బట్ ప్రజలైతే విద్యార్థులైతే చాలా పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్గా వచ్చిండ్రు. అదేవిధంగా అనేక మంది ప్రతిపక్ష పార్టీలు కూడా వచ్చింది. మొత్తానికి వీళ్ళ గళాన్ని రాజ్యసభలో కానీ లేకపోతే లోక్సభలో కానీ అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు కూడా ఈ యొక్క ఉద్యమం గురించి లేకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటం గురించి మద్దతుగా పార్లమెంట్లో కూడా మాట్లాడటం అనేది జరిగింది. చూడాలి కాక్రోచ్ జనతా పార్టీ కానీ లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం లేని రకంగా ఏదైతే గవర్నమెంట్ బిహేవ్ చేస్తుందో. ఇప్పుడు ఉదాహరణకి మోడీ గారు తీసుకున్నప్పుడు లేకపోతే అనేక విషయాల మీద చిన్న చిన్న విషయాల మీద మాట్లాడుతూ ఉంటారు. ఇంతమంది యువత ఇన్ని లక్షల మందిని ఇంపాక్ట్ చేసినటువంటి నీట్ ఎగ్జామ్ లాంటిది ఫెయిల్ అయితే దీని గురించి ప్రధాని ఎందుకు మాట్లాడరు, ఎందుకు మౌనం వహిస్తారని చెప్పేసి ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్షాల సంగతి వదిలిపెట్టేస్తే పర్టికులర్గా ప్రతిపక్షాలు మన రాజకీయం మాట్లాడుకోం కాబట్టి మా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అభిజిత్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే వేలాది మంది విద్యార్థులు ఈ ప్రశ్నను లేవనెత్తుతూ ఉన్నారు. సో వాళ్ళు కోరుకున్నది ఏంది? అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి కన్సర్న్ మినిస్టర్గా మీకు ఉండేటువంటి నైతిక హక్కు లేదు, మీరు రిజైన్ చేసి పక్కా జరుపుకోండి. సో ఈ విషయం గురించి ఒక దేశ ప్రధానిగా ఆయన స్పందించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని వాళ్ళు గట్టిగా గళం వినిపిస్తున్నారు. ఇది ఏమాత్రం తప్పు కాదు, డెఫినెట్గా గవర్నమెంట్ స్పందించాలి. సో ఇక్కడ దాకా తెచ్చుకున్నాక అదేదో ముందుగానే మాట్లాడేసి వాళ్ళతోటి ఆ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఏమవుతుంది? ఇంకొక రాజకీయ నాయకుడు వస్తారు, ఆయన కూడా మీ మినిస్టరే ఉంటాడు. సో ఆయనకి భయం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది విద్యార్థుల జీవితాలతో కూడుకున్న విషయం కాబట్టి ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. రేపు పొద్దున్న నేను ఏదైనా మిస్టేక్ చేస్తే, నేను ప్రాపర్గా ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయలేకపోతే నేను రాజీనామా చేయాల్సి వస్తుంది అనేది ఒక అకౌంటబిలిటీ కూడుకున్నటువంటి భయం మిగిలిన మినిస్ట్రీస్లో కూడా వస్తుంది. తద్వారా దేశం పరిపాలన ఒక గాడిన పడుతుంది. ఇంతే కదా వాళ్ళు కోరుకునేది. సో ఈ చిన్న పని కూడా చేయకుండా విద్యార్థుల్ని పర్టికులర్గా జెన్జీ ఉద్యోగాలు లేక ఎవడి బాధల్లో వాడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఈ టైంలో మీరు పేపర్ లీకేజీలు, అకౌంటబిలిటీ లేనితనం, జవాబుదారీతనం లేనితనం, మీరు ఏది కూడా ప్రజలకి సమాధానం చెప్పకుండా ఎలక్షన్ వచ్చినప్పుడే మాట్లాడతాం, రిమైనింగ్ అప్పుడు మౌనంగా ఉంటాము, మేము దేశానికి అకౌంటబుల్గా జవాబుదారీ చెప్పము అని అంటే ఇది చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మణిపాల్ అల్లర్ల గురించి కానీ లేకపోతే ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ అయినప్పుడు సహజంగా ఒక డిజిగ్నేషన్లో ఉన్నటువంటి ప్రజాసేవకుడే, ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రజాసేవకుడే కాబట్టి డెఫినెట్గా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, దీని గురించి మాట్లాడాలి. సో మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడలేదని చాలామంది ఎద్దేవా చేస్తూ ఉన్నారు మోడీ గారి మీద. విద్యార్థి ఉద్యమాన్ని నెగ్లెక్ట్ చేసినటువంటి ఏ దేశమైనా సరే ఇబ్బందుల్లోకి వెళ్తుంది. ప్రభుత్వం తప్పనిసరిగా నీట్ లీకేజ్ పేపర్ వ్యవహారం కానీ నిరుద్యోగ సమస్య మీద కానీ డెఫినెట్గా మాట్లాడాలి. ప్రజెంట్ మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి ప్రజలకు మీరు తెలియజెప్పి ఆ రకంగా దేశాన్ని సన్నిద్ధం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడి మీద, ప్రతి పరిపాలించేటువంటి వ్యక్తి మీద ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం కూడా స్పందిస్తుందని, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం కూడా ఒక కన్స్ట్రక్టివ్ వేలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో, అదేవిధంగా ప్రజలకు హెల్ప్ చేయడంలో ఇది దోహదపడాలని 89 కోరుకుంటుంది. థ్యాంక్ యూ.